రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రానికి సంబంధించిన చాలా విధి విధానంగా కూడా కొన్ని నియమ నిష్టల పద్ధతులతో చెప్తాను. ఇది మంత్రాన్ని కూడా సాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సాధకులు ఎలా నియమ నిష్టలు ఉండాలి అనేది చాలా విశేషమైన మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిన మూల మంత్రాలలో యథావిధిగా ఎలా ఉందో ఈ చెప్పే మూల మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రము, కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ మంత్రాన్ని ఎవరైతే కోరికతోని నియమనిష్టలతో పద్ధతిలో ఉంటారో సాధకులు మాత్రమే చేస్తే చాలా విశేషమైన యోగ్యతతో చాలా అనుకున్న ఫలితాలు తొందరలో పొందుతారు. ఈ మంత్రాన్ని కాళిక దేవి సంబంధించిన మంత్రము. ఈ కాళిక మాత మంత్రానికి సంబంధించింది శ్రీ కాళిక మాత అమ్మవారి మంత్రాన్ని చాలా చాలా కష్టమైన మంత్రం ఇది. ఈ కాళి సప్తాక్షర మంత్రాన్ని ఎవరైతే చేస్తారో చాలా విశేషమైన ఫలితం పొందుతారు. రాజయోగమే కానీ, ధనయోగం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఎలాంటి జనవశీకరణం కానీ, ప్రజావశీకరణం కానీ ఎలా అనుకున్నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన అద్భుతం ఉంటుంది. ఈ మహత్తరమైన మంత్రాన్ని చేస్తే శత్రు స్తంభన కూడా శత్రు సంహారం జరుగుతుంది. ఈ కాళిక మంత్రాన్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలో కూడా చెప్తాను. రాజయోగం సంబంధించిన ఈ కాళిక మంత్రాన్ని చేయాలనుకున్న వారు శ్మశానంలో నిషీధ సమయంలో శ్మశానంలో రాత్రి సమయంలో 1,00,000 జపాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండ రాజకీయ ఒక పదవి కలుగుతుంది. చాలా పెద్ద పదవులు కలుగుతాయండి ఈ మంత్రాన్ని చేస్తే. శ్మశానంలో అంటే రుద్రభూమిలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండమైన రాజయోగము కలుగుతుంది. అలాగే ఇంట్లో చేయాలనుకున్న వారు కూడా చాలా నిషిద్ధ సమయంలో రాత్రి సమయంలో నలుపు వస్త్రాలు ధరించి ఇంట్లో మీరు ఎలానో ఒక గదిలో, పూజ గదిలో కాదండి, ఈ కాళికమాత అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోకూడదు ఇంట్లో నేను చెప్తాను. అది ఒక గది, సపరేట్ గది ఉండాలి. పూజ మందిరంలో పనిచేయదండి. సపరేట్ గదిలో ఒక దీపారాధన ఏర్పాటు చేసుకొని రాత్రి సమయాన్ని మాత్రమే చేయాలి. పొద్దున వీలు కదండి, పొద్దున చేయకూడదు. రాత్రి సమయంలో రాత్రి 10 నుంచి 11 మధ్యలోనే మీరు చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఈ మంత్రాన్ని కూడా శబ్దాన్ని బయటికి రాకుండా మానసిక పూజతోనే చేయాలి. ఈ కాళిక మాత మంత్రాన్ని ఎవరైతే ఆచరించడమో, వీళ్ళు సాధన చేయడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండ విజయాలు కలుగుతాయి. తర్వాత ఎలాంటి గ్రహ దోషాలకు సంబంధించిన గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. భూత బాధ, ప్రేత బాధ, రోగ బాధ, శత్రు బాధ కూడా నివారణ జరుగుతుంది. ఎలాంటి రోగ బాధలు కూడా నివారణ జరుగుతుంది. ఈ మంత్రాన్ని చేసేటప్పుడు చాలా విశేషమైన భయపడకుండా చేయాలి. తర్వాత ఏదో చేస్తుంటే ఏదో జరగడం కాదు. ఫస్ట్ మీరు మొదలుపెట్టిన సాధనలో ఒక 10 రోజులు 11 రోజుల మధ్యలో కొన్ని అవంతరాలు ఎదురైతే దాన్ని తట్టుకొని మీరు ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే అఖండ విజయాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే మీరు ఈ మంత్ర సాధనలో కొన్ని భీకరంగా కూడా కొన్ని స్వప్నంలో కళ్ళు రావడము, స్వప్నంలో కనిపించడము, మీకు మానసికంగా భయాందోళన జరగడము, ఏదో అయిపోతుంది అనేది, అలాంటి భయపడకుండా ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని మీరు ఆచరించినట్లయితే చాలా యోగ్యతతో ఉన్న మంత్రము. ఇది ఇంట్లో కూడా ఎవరైనా స్త్రీలు ఆ సమయంలో బహిష్టైన సమయంలో కూడా ఆ ఇంట్లో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని మీరు ఆచరించవచ్చు. దీనికి నియమ నిష్టలు ఇలాంటి పద్ధతి ఏం లేదండి. మీరు వామాచారంలో చేసిన పర్లేదు, దక్షిణాచారంలో చేసిన పర్లేదు. వామాచారంలో మేము ఈరోజు నాన్ వెజ్ తినమని చేయడం మీరు పర్లేదండి, చేయండి. కానీ దక్షిణాచారంలో చేసినా కూడా పర్లేదు. కానీ వామాచారంలో మీరు చేసినప్పుడైతే నైవేద్యాన్ని మాత్రమైతే సమర్పించాలి. నైవేద్యం మాత్రం కంపల్సరిగా మీరు ఏ నైవేద్యాన్ని అయితే పెడతారో ఆ నైవేద్యాన్ని అయితే మీరు చేయాలి. అంటే పచ్చి మాంసాన్ని ఎవరైతే చేస్తారో వామాచారంలో పచ్చి మాంసాన్ని మీరు నైవేద్యం పెట్టి ఆ మందు తీసుకొచ్చి ఒక మట్టి ప్రమిదలో మీరు నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా 41 రోజు చేయాలి. అదే శ్మశానంలో కూడా మీరు నేను చేసిన లక్ష జపం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ మాంసాన్ని కూడా, పచ్చి మాంసాన్ని నైవేద్యాన్ని కూడా
మీరు అక్కడ మందును కూడా నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో మీరు ఇలా రోజు నైవేద్యం పెట్టడం కూడా పోతే చాలా విశేషము. అదే దక్షిణాచారంలో మీకు సంబంధించిన తీపి పదార్థాలు ఏదైనా పర్లేదు, తీపి పదార్థాలు మీరు తీసుకొచ్చి పెడితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. పులిహోర గానీ, మీరు ఏదన్నా గానీ మీరు సంబంధించి తీపి పదార్థాలు ఏవి నైవేద్యాలు ఉన్నాయో అవి పెడితే సరిపోతుంది. పండ్లు గానీ, ఇలాంటివి మీరు ఎలాంటివి పెట్టినా పర్లేదు. కానీ వామాచారానికి ఒక రకంగా ఉంది, దక్షిణాచారానికి ఒక రకంగా ఉంది. నేను చెప్పిన రెండిట్లో ఎవరికి వీలైతే వాళ్ళు పాటించడం చాలా శ్రేయస్కరము. చాలా విధి విధానంగా నేను మంత్రాన్ని చెప్తాను. జాగ్రత్తగా విని, శ్రద్ధగా విని రాసుకొని మీరు మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నేను చెప్తాను మంత్రాన్ని. ఫస్ట్ జాగ్రత్తగా విని, శ్రద్ధగా విని రాసుకోండి. క్రీం ఓం హ్రీం ఓం ఫట్ స్వహ. క్రీం ఓం హ్రీం ఓం ఫట్ స్వహ. క్రీం ఓం హ్రీం ఓం ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1008 సార్లు కానీ అంతకు మించి ఎక్కువ చేసినా పర్లేదండి. 41 రోజు సాధన 41 రోజు సాధనలో మీరు అనుకోని ఫలితాలు, అంటే అద్భుత ఫలితాలు మీరు పొందుతారు. ఆ కుటుంబాల్లో అన్ని విజయాలు కలుగుతాయి. శత్రు బాధలు అయితే ముఖ్యంగా తొలగిపోతాయి. రోగ బాధలు కానీ, ప్రేత బాధలు కానీ, మృత్యు భయాలు కూడా తొలగుతాయండి. ఎలాంటి మృత్యు భయాలు ఉన్నా, మృత్యు భయాలు మాకు ఉన్నాయని భయంకరంగా మృత్యు భయాలు ఉన్నాయి అలాంటి తొలగిపోతాయి. ఈ మంత్రానికి సంబంధించిన మీకు ఎలాంటి డౌట్లు ఏమైనా ఉన్నా, మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా నెంబర్కి ఫోన్ చేసి నేను సమాధానం ఇస్తాను. ఈ కాళికామాత మంత్రాన్ని జాగ్రత్తగా చేయండి. నేను మరీ చెప్తున్నాను, ఎలా చెప్పాను అలా చేయండి. కానీ మీ ఇష్టానుసారం కాకుండా నేను చెప్పిన పద్ధతులు మీరు చేస్తే అఖండమైన విజయాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.